దావీదుని కాపాడకపోతే ఏమైద్ది చెప్పండి. సౌలు దావీదుని చంపితే ఏమిటి? మీరు చెప్తారు, నేను చెప్పాలా? నేనే చెప్తా. మత్తయి 10:10 పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా. మళ్ళా చదువుదాం. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా. యేసు ప్రభువారు భూమి మీద ఉన్న దినాల్లో అనేక సందర్భాల్లో ప్రశ్నల ద్వారా తన సంగతి వారికి బోధించడానికి, మనుషుల యొక్క సంగతులు ఆయన తెలుసుకోవటానికి తెలియక కాదు, తెలిసి ప్రయత్నం చేశారన్న సంగతి మనకు తెలుసు. యేసు ప్రభు ప్రశ్నలు 5 రకాలుగా లేదా 5 రకాలైన ప్రజలకు వస్తాయి. మొదటిది, ఆయన దగ్గరలో ఉన్న శిష్యులను ఆయన ప్రశ్నించిన, నన్ను గురించి మీరేమనుకుంటున్నారు? నన్ను ప్రేమించుతున్నారా? యేసు ప్రభు శిష్యులను వేసిన ప్రశ్న. రెండవ రకమైనది, అధికారులను ఆయన ప్రశ్నించినాడు. పిలాతు లాంటి వారిని ఆయన ప్రశ్నించినాడు. హేరోదు లాంటి వారిని ప్రశ్నించినాడు. సమాజ మందిర అధికారులు ప్రశ్నించినాడు. మూడవది, జనసమూహాన్ని ఆయన ప్రశ్నించినాడు. నాలుగవది, సామాన్యమైన వ్యక్తులను కూడా, రోగులను కూడా ప్రశ్నించినాడు. నేను దీన్ని చేయగలనని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాం ప్రభు, అపనమ్మకం లేకుండా మాకు సహాయం చేయి. ఇలాగ 5 రకాలైన ప్రజలను ఆయన ప్రశ్నిస్తూ వచ్చినాడు. ఇక్కడ అలాంటిది ఒక ప్రశ్న, పనివాడు ఆహారం నాకు పాత్రుడు కాడా. మన కొరకు ఇవ్వబడిన జీవాహారం. ఎవరు పని చేస్తారు ప్రభు పని, వాళ్ళు ఆహారంలో పాలు పొందవచ్చు. యేసు ప్రభు తన శిష్యులను నిర్దిద్దరుగా ఆయా స్థలాలకు పరిచర్య కొరకు పంపిస్తున్నాడు. పంపించినప్పుడు వారికి విశేషమైన అధికారం ఇచ్చినాడు. ఆ అధికారం ఇప్పుడు మనలో కూడా జరగాల, మరెందుకో జరగట్లేదు. ఆయనలో లోపం లేదు, మనలోనే లోపం ఉంది. అందుకే మనుషులు భయపడట్లేదు. ఇవి ఇక్కడ రాసినవి జరిగినాయి అనుకో, అందరు దెబ్బకు సెట్ అవుతారు. ఎవరు నోరు తెరిచి పెకిలించడానికి, పెదవులు పెకిలించడానికి వీల్లేదు. చూడండి ఎలాగ రాశారు. 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం, రోగులను స్వస్థపరచుడి. చాలు, ఇక్కడ ఆగదాము. ఇంకా మొదటి అట్లా మెల్లగా పోదాం. రోగులను స్వస్థపరచుడి. ప్రభు పంపించిన వారు ఎవరైనా రోగంతో వచ్చినప్పుడు వాడు ప్రార్థన చేస్తే స్వస్థ అయింది అనుకోండి, దెబ్బకు సెట్ అవుతారు కదా. ఇప్పుడు ప్రార్థన చేస్తే ఎక్కువ అవుతుంది కనుక మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఎవరన్నా మా కొరకు బ్రదర్ ప్రార్థన చేయండి, జ్వరం వచ్చింది అంటారు. సరే ప్రార్థన చేసిన 2-3 రోజులు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని అడిగితే, ఏం బ్రదర్ ఎట్లుంది అని అంటే, హాస్పిటల్కి తీసుకెళ్ళారు బ్రదర్. మీరు ప్రార్థన చేసినప్పుడు ఇంట్లోనే ఉన్నారు, ప్రార్థన చేసిన తర్వాత హాస్పిటల్కి పోయారు. కొన్నిసార్లు అట్లా వ్యతిరేకంగా జరుగుతుందేమో. అలా కాకుండా ప్రార్థన చేసిన వెంటనే రోగము వదిలిపోయింది, అనారోగ్యం విడిచిపోయింది అనుకోండి, ప్రజలకు భయం వస్తుంది. ఇంత స్వస్థత కార్యాలు చూస్తేనే ప్రజలకు భయం వస్తుంది, దైవ కార్యాలు చూస్తే భయం రాదు. ఎందుకంటే మాకు కూడా వచ్చలేవే అంటారు. రెండవది 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనం, చనిపోయిన వారిని ఇది జరిగింది అనుకో, మీరు భయపడతారు లేదా? నాకు కాదు, చచ్చిపోయి బతికిన ఆయనకి. ఓ ఏమో వాడు సామాన్యుడు కాదు, చచ్చి బతికినాడు, అంజోలకు పోకూడదు, ఎదురు పోకూడదు అని అనుకుంటారు కదా. అలాంటి వారికి ఆశ్చర్యకారం చేసిన వాళ్ళు అంటే ఇంకా చాలా ఆమడ దూరం ఉంటారు. ఈయన మనం బతుకున్నామని చంపే రకము, మళ్ళీ తర్వాత లేపే రకము అని వాళ్ళకి ఇచ్చిన అధికారాలు శిష్యులకి. తర్వాత చూడండి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయండి, దయ్యాలు వెళ్ళగొట్టుడి,
ఇవన్నీ అక్షరానుసారంగా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయేమో తెలీదు, కానీ ఇన్స్టెంట్గా జరగడం వేరే. అంటే ఉన్నపాటిని జరగడం వేరే, క్రమంగా జరగడం వేరే. మనం ప్రార్థన చేస్తే క్రమంగా రోగం బాగవుతుందేమో, అప్పుడే బాగైంది అనుకో, దాని ఎఫెక్ట్ ఎట్లుంటుంది? దయ్యం పట్టిన వాళ్ళు అప్పుడే బాగైనారు, దాని ఎఫెక్ట్ ఎట్లుంటుంది? చచ్చిపోయిన వాళ్ళు అప్పుడే లేచినారు, దాని ఎఫెక్ట్ ఎట్లుంటుంది? రోగం వచ్చిన వాళ్ళు అప్పుడే లేచినారు అనుకో, దాని ఎఫెక్ట్ ఎట్లుంటుంది? చాలా ఎక్కువ ప్రబలమై వ్యాపిస్తుంది. యేసు ప్రభు శిష్యులకి ఈ అధికారం ఇచ్చి పంపిస్తూ చెప్పినాడు, పంపిస్తున్నాను కనుక వాళ్ళకి భోజనం పెట్టండి. పని చేస్తున్నారు కదా, మరి భోజనం పెట్టకపోతే ఎలాగా అని పబ్లిక్కి, జనసమూహానికి సలహా ఇచ్చి, పనివాడు భోజనమునకు పాత్రుడు కాడా. ఇది మనం ఆత్మీయంగా అన్వయించుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ పనివాడంటే దైవికమైన పని చేసేవాడు. బైబిల్లో పనివాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. అలాంటి పనివాళ్ళు మనం కూడా, అంటే అంత మంచివాళ్ళు కాదనుకో, అది వేరే విషయం. ప్రభు మనకు కూడా పని అప్పగించి, పని చేసేవాడు పనివాడు. పని 2 రకాలుగా ఉంది బైబిల్లో. మొదటి పని ఏంటి? విత్తుట. రెండవ పని ఏంటి? అన్నీ ఒకటే కలుపుతాం. విత్తుట, కోయుట, పంటదంతా ఒకటి. రెండవది ఏంటంటే కట్టుట, పడిపోయిన దేవుని మందిరము, పడిపోయిన స్థలాలు కట్టేది. కనుక దీనికి 2 గుర్తుపెట్టుకునేటట్లు చెప్తా. ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు 2 వైపులు ఎలాగుంటుందో ఈ పని కూడా 2 వైపులు ఉంటుంది. ఒకవైపు ఏంటంటే కోయుట, రెండవ వైపు ఏంటి? కట్టుట. ఈ 2 చేసేవాళ్ళే పనివాళ్ళు. కోసే పనివాడు, కట్టే పనివాడు. మనం కోసే పని చేస్తున్నామా, కట్టే పని చేస్తున్నామా? ఈ 2 చేయట్లేదా? ఏం పని చేస్తున్నాం మరి? ఇవి కాకుండా వేరే సైతాన్ పని చేస్తుంటాం కదా, వాళ్ళని తిట్టేది, వీళ్ళని తిట్టేది, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడేది, ఇవన్నీ సైతాన్ పని. అది ప్రభు పని కాదు. తండ్రి అయిన దేవుడు పని చేసినాడు. ఆదికాండం 2వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, దేవుడు 6 దినములు పనిచేసి 7వ దినమున విశ్రమించు. కనుక దేవుడే పని చేస్తే మనిషి చేయాలా లేదా? మన సొంత పని కాదు, పొలాల పని, ఇంటి పని కాదు, దేవుని పని. రెండవది, కుమారుడైన యేసు ప్రభు వారు పనిచేసినారు. ఆయన కుమారుడయ్యుండి పనిచేసినాడు, దేవుడయ్యుండి పనిచేసినాడు. ఏం పని చేసినాడు ఆయన? యోహాను 15:4లో చెప్పబడింది, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని భూమి మీద సంపూర్ణము చేసి నిన్ను మహిమపరచు. అందుకే యోహాను సువార్తలో ఆయా సందర్భాల్లో అంటూ వస్తున్నాడు. ఏమన్నాడంటే, నీవు నాకు ఇచ్చిన పని తుదముట్టించుటే నాకు ఆహారము. ఇప్పుడు పనిచేవాడు పూనుకోవాలా, చీకటి పడితే పని చేయలేడు అని పని 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 అనే పదాలు యోహాను సువార్తలో అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తూ వచ్చి, కనుక కుమారుడైన యేసు పనిచేసిన. మూడవది, పరిశుద్ధాత్ముడైన యేసు ప్రభు పనిచేస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడైన దేవుడు పనిచేస్తున్నాడు. ఎలాగ పనిచేస్తున్నాడు, ఎక్కడ పనిచేస్తున్నాడు అంటే మనకు తెలుసు కదా. యేసు ప్రభు ఈ భూమి మీద ఉండి ఆఖరికి వెళ్ళిపోయేటప్పుడు అన్నాడు, నేను వెళ్ళి ఆదరణకర్తని మీ వద్దకు పంపిస్తాను. ఆయన పాపమును గూర్చి, తీర్పును గూర్చి, నీతిని గురించి మిమ్మల్ని ఒప్పింప చేయను. కనుక ఆయన పని ఇది. భక్సింగ్ గారు ఒక పుస్తకం రాశాడు, ద హోలీ స్పిరిట్ అండ్ హిస్ వర్క్. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పని, తండ్రి అయిన దేవుడు పని, కుమారుడైన దేవుడు పని, పరిశుద్ధాత్మ దేవుడు పని. ఇప్పుడు పని చేయింది ఎవరు? సైతాన్ కూడా చేస్తున్నాడు. మళ్ళీ మీరు సైతాన్ అంటారేమో, మన అందరికంటే ఎక్కువ చేస్తున్నాడు. మంచి పని కాదు, చెడ్డ పని, కాని పని. ఇప్పుడు పని చేయింది సంఘమే. సంఘం అంటే మీరు, నేను. అంటే పని చేయకుండా భోజనం చేస్తారా? వీళ్ళు కొంతమంది పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా, స్త్రీలు. మీరు ఇంట్లోనే ఉన్నప్పుడు ఏం పని చేయకపోతే, అంటే ఇంటి పనే, మధ్యాహ్నమో ఉదయమో భోజనం చేయలేదు అనుకో, ఎవడో మాలాంటి వాళ్ళు వచ్చి ఏంటి అక్క భోజనం చేసినంటే, లేదు బ్రదర్ చేయలేదు. ఎందుకు చేయలేదు అక్క అంటే, ఏం పని లేదు బ్రదర్, తినబుద్ధి కావట్లేదా. ఒకవేళ మీ భర్తే వచ్చి మీ పిల్లలు అడిగారు, మా తిన్నావా అని, లేదురా అని.
చేసుకోలేదంటే లేదు ఉంది, మరేం తినలేదు, ఏం పని లేదు, తినబుద్ధి కావట్లేదు. ఇల్లు నీదే, తినొచ్చు, మీకు ఎవరు అడ్డం చెప్పరు. ఎందుకు తిన్నావు అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉండరు, అత్త ముస్లాం అయితే. ఓకేనా? మీ భర్త కూడా ఇంకా తినకపోతే బాధపడతాడు, కానీ మీరు తినరు. ఎందుకని? ఏం పని చేయలేదు కదా. అంటే మీకు మనసాక్షి కొన్నిసార్లు అలాగా ఏం పని చేయలేదు, ఏం తిందామో అని అనిపిస్తుంది. భౌతికమైన పని గురించి అంత కఠోరమైన దీక్ష క్రమశిక్షణ ఉంటే మరి ఆత్మ సంబంధమైన పని కొరకై తీవ్రత దీక్ష పూనుకోవడం లేకపోతే ప్రభు బలలో ఈ భోజనంలో ఎలా పాల్పొందుతాం? పనివాడు ఆహారమునకు పాత్రుడు కాడా. పని చేస్తే పాత్రుడే, పని చేయకపోతే మీ మాదిరి పని చేస్తే తీసుకోవచ్చు, నా మాదిరి పని చేయకపోతే. ఇక్కడ ఎలాంటి పని వాళ్ళు ఉన్నారు? నేను ఖాళీగా ఉంటాను కదా, అన్నీ ఒక దగ్గర ఏరుకొని రాసుకొని ఉంటాను. మొదటిది రూత్ 2:5. రూత్ చాప్టర్ 2 verse 5. రూతు గ్రంథము రూత్ చాప్టర్ 2 verse 5. బోయజు కోయి వారి మీద నుంచబడిన పనివాణిని చూచి, తన పనివాణిని చూచి, 6వ వచనం, కోయి వారి మీద నుంచబడిన ఆ పనివాడు. ఎవరు పనివాడు? బోయజు పనివాడు. బోయజు అంటే ధనవంతుడు, స్ట్రెంగ్త్, బలము అని అర్థం. బలము, భాగ్యము, ధనము, ఇవన్నీ పదాలు బోయజుకి వస్తాయి. బోయజు మన యేసుప్రభు వారికి సాదృశ్యం. అక్కడ రాయబడిన ఈ రూతు సంఘానికి సాదృశ్యం. ఆ మోయాబు దేశస్తురాలు, అంటే యూదులకు వారికి కుదరదు. అందుకని యూదులు మోయాబీలు అస్సలు దగ్గర చేర్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ మోయాబు దేశస్తురాలైన రూతు వైధవ్యంతో ఉంది. అప్పటికే బోయజు పొలంలోకి వచ్చింది, అడిగి రాలేదు. పరిగేరుకోవటానికి వచ్చింది, కూలికి రాలేదు. కానీ పని చేయటానికి కొంతమంది కోత పని కొరకు వచ్చినారు. వారందరి మీద ఒక పనివాణ్ణి పెట్టినాడు. ఆయన పేరు రాయలేదు ఇక్కడ, రాసింటే చాలామంది పెట్టుకుని ఉంటారు ఆ పేరు. బోయజు పనివాడిని పేరు రాయలేదు ఇక్కడ, కానీ పనివాడు 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 అని రాసిన. ఈ పనివాడు ఎంత మంచివాడంటే ఎవరు కొత్త వాళ్ళు వస్తున్నారు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అనేది యజమానునికి చెప్పేవాడు. ఈ పని మనం చేస్తున్నామా అంటే మంచి దృక్పథంతో, చెడ్డ దృక్పథంతో కాదు. బ్రదర్ వాళ్ళు వచ్చినారు ఎందుకో తెలుసా, మిమ్మల్ని తిట్టడానికి. వీళ్ళు వచ్చినారు ఎందుకో తెలుసా, మిమ్మల్ని గురించి అన్ని సేకరించడానికి. అట్లా చెడ్డగా కాదు. అక్కర్లో ఉన్నవాళ్ళు, ఇబ్బందిలో ఉన్నవాళ్ళు, యేసుప్రభుని ఎరగని వాళ్ళు, యేసుప్రభు అంటే పరిచయం లేని వాళ్ళు. మోయాబురాలకు దేవునితో పరిచయం లేదు కదా. అతతో తీర్మానం చేసుకుంది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ దేశమే నా దేశం, నువ్వు ఎక్కడ చేస్తావో నేను కూడా అక్కడే చేస్తాను అని అతతో. అది బోయజుకి తెలియదు కదా. బోయజు పొలంలోనికి ఈమె పరిగేరుకోవటానికి వచ్చిన స్త్రీ. ఎంతోమంది పనివాళ్ళు ఉంటారు కదా. బోయజు యొక్క దృష్టి ఆ రూత్ మీద ఎందుకు పడింది? చెడ్డకు కాదు, మంచిగా. ఎందుకు పడిందంటే మిగతా పనుల కంటే ఈమె సామాన్య మరీ పేదరాలుగా కనిపించిందేమో, మరీ దుఃఖంగా కనిపించిందేమో, మరీ బిడియంతో కనిపించిందేమో, మరీ బెరకతో కనిపించిందేమో. మీకు తెలుసు కదా ఉండూరు వాళ్ళు ఎట్లుంటారు, పరాయి ఊరు వాళ్ళు ఎట్లుంటారు మీ ఊర్లో. ఇది తెలుసా తెలియదా? మీ పొలంలోకి లేదా మీ ఊర్లో రైతుల పొలంలోకి పనిచేయటానికి మీరు పోతే మీరు ఎట్లుంటారు, నేను పనిచేయటానికి మీ రైతుల పొలాలకు వచ్చినా అనుకో నేను ఎట్లుంటా. మీరంటే మామూలుగా ఉంటారు, సాదా సీదా. కొత్తగా వచ్చిన వాళ్ళు బెరుకుతోనో భయంతోనో ఏమంటారో 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 అని. ఒకళ్ళు బోయజు వచ్చి అన్నాడు, ఎవరు అమ్మాయి అని. ఎందుకు వచ్చింది, ఎవరిని అడిగి వచ్చింది, వెళ్ళిపోమ్మను అని బోయజు చెప్పొచ్చు. అందుకని ఆ వెళ్ళిపోమ్మను అని చెప్పక మునిపే తెలుసుకుంటున్నాడు ఎవరో అమ్మాయి, అక్కడి నుండి వచ్చింది, ఏంటి సంగతి విషయం.
ఈమె చాలా భయంతో ఉందేమో, పంపిస్తారేమో పొలంలో నుండి అని. పంపిస్తే ఆమెకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకు పంపిస్తారని అడిగేవాళ్ళు ఉండరు. రాయలసీమలో మేము అప్పుడు కూలిపోతుంది చిన్నపిల్లప్పుడు, చదువుకునేటప్పుడు ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎంఏ, ఎంఫిల్, ఎంఏ అవి చేసేటప్పుడు సెలవుల్లో ఊరికి పోతే కూలిపోతుండే. ఈ గుంటూరు నుండి కొంతమంది రైతులు వచ్చి అక్కడ పొలాలు తీసుకొని పత్తి పండించేవాళ్ళు. పత్తి దానికి పురుగుల మందు కొడతారు కదా, ముందే మనకు మంద పడదు. ఆ వాసనకి ఒక సాలంట, మీరేమంటారు, సాలేనా, ఒకసారి ఇక్కడి నుండి అక్కడ దాకా పోతే అక్కడే పడిపోయినాం. ఇక మిగతాదంతా ఎప్పుడు, ఎందుకంటే అది అలవాటు లేని పని కదా. మనది ఇప్పుడు కొన్నిసార్లు నేను వచ్చేటప్పుడు చూసిన మీ వాళ్ళందరూ వెనక అన్నీ వేసుకొని పోతూ ఉంటే, అబ్బా వీళ్ళు ఎలాగ చేసిన పురుగులు చావో కానీ మనం చేస్తున్నాం. మీరు పిచ్చికారి చేసేది ఏంటి, పురుగు మందు, దాని పేరే పురుగు మందు, కానీ పురుగులు చావట్లేదు, మనిషి మందు. మనుషులు చస్తున్నారు. అప్పుడు పేపర్లో కూడా చూస్తుంటాం కదా, రైతులకు చాలా నష్టాలు వచ్చినాయని పురుగుల మందు తాగి చచ్చిపోయినారు. పురుగుకు మందు కొడితే చావట్లేదు కానీ రైతు తాగితే చచ్చిపోతున్నాడు. పురుగు బలమా మనిషి బలమా? అలాంటప్పుడు రైతులు ఏం చెప్తారంటే, ఎవరు వాళ్ళు వచ్చినా రోజు వచ్చేవాళ్ళు కాదే అని అంటే పక్కన ఎవరో ఒకరు సపోర్ట్గా మనకు మాట్లాడాలా. మావాడే లేడే, మా బంధువే సెలవులను వచ్చినాడు, ఈరోజు 2 రోజులు వస్తాడులేండి, తర్వాత ఇంక పని అయిపోతే వద్దులేండి రాడు అని చెప్పాలా. లేకపోతే వాడు ఉన్నంతకాలం వస్తాడు, సెలవులు ఉన్నంతకాలము అని చెప్పాలి రైతుకి. అది చెప్పేవాళ్ళు బలమైన వాళ్ళు ఉండాలా. మామూలు సాదా సీదోళ్ళు చెప్తే రైతు ఒప్పుకోడు. ఆ లీడర్ మాత్రం ఉంటారు కదా, లోకల్ లీడర్, కూలోళ్ళలోనే, మీకు తెలుసు కదా. లేదు లేదు ఎందుకు వచ్చినారు, పంపించేసేయండి అని రైతు అన్నాడు అనుకో, పంపేయండి, ఎందుకు వచ్చినాడు, చెట్లకు కాసినాయా డబ్బులు, వాళ్ళందరూ కూలి ఇయ్యాలంటే. ఇవన్నీ అన్ని సూటిపోట్ల మాటలు. రూతుకి, బోయేజుకి, పనోనికి, ముగ్గురు మధ్యలో జరిగితే బాగుంటుంది. అట్టు కాదు కదా. అటు తిట్టాడు రైతు. తిట్టేటప్పుడు ఎడ తిడతాడు, మిగతా కూలోళ్ళందరూ కూడా వినాలా. ఎందుకంటే ఈయన ఆర్భాటము, హంగా వేరే వాళ్ళకు కూడా తెలియాలి కదా, వాళ్ళు కూడా కొద్దిగా భయపడాలి కదా అనేట అట్లుగా వీళ్ళు తిడుతూ ఉంటారేమో. అందుకే రూతు బెరుకుతో అక్కడ పొలంలో అలాగే పరిగారు. రూతును అడగక మునిపి పనివాన్ని అడిగారు, ఎవరు వచ్చినది, ఎక్కడి నుండి వచ్చింది, ఏం విషయాలు. ఈ పనివాడు ఆ రూతుని గురించి ఆ బోయేజుకు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినాడో మనకు తెలియదు, కానీ ఆ ఎక్స్ప్లెనేషన్ బోయేజ్ రూతును బయటికి పంపించుకోకుండా ఇంకా లోపటే డబుల్ యాక్షన్ పనిచేసింది. సరే అమ్మాయి ఓపుకున్నంత దాకా ఏరుకోమ్మను, కావాలంటే సాయంకాలం పూట వెళ్ళేటప్పుడు తీసుకుని వచ్చి ఇంకా కొంత ధాన్యము ఆమెకి ఇవ్వాలన్న ఆజ్ఞ, లేదా తానే ప్రయత్నం చేసినట్లు వాక్యంలో మనం చూస్తాం. పనివాని యొక్క పనితనము ఎంత ఆత్మీయంగా ఉందో చూడండి. అందుకే సామెతలు రాశారు, తన పనిలో నిపుణత గాలు వారిని చూచితవా, వాడు సామాన్యులు ఎదుట కాదు కానీ రాజులు ఎదుటే నిలబడతాడు. చూడండి సామెతలు మీ బైబిల్లో ఉంటే, ఇరవై 22:29 సామెతలు 22:20 తన పనిలో నిపుణత గలవాణ్ణి చూచితవా, అల్పులైన వారి ఎదుట కాదు రాజుల ఎదుటనే నిలబడతాడు. పనివాడు ఇప్పుడు ఎవరి దగ్గర నిలబడ్డాడు, బోయజ్ దగ్గర నిలబడ్డాడు. బోయజ్ యొక్క పనివాడు ఆధ్యాత్మికంగా రూతును పరిచయం చేసిన దాన్ని బట్టి ఆ పనివాని పేరు లేదు ఇక్కడ, బోయజ్ యొక్క పేట కూడా ఈ పుస్తకం లేదు. కానీ ఎవరి పేరట ఉంది ఈ పుస్తకం, రూతు పేరట ఉంది. పరిగెరుకునే అమ్మాయి పేరట పుస్తకం ఉంది కానీ పనివాని పేరట పుస్తకం లేదు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంతో దొడ్డవి. పనివాడు ఆహారమునకు పాత్రుడు కాడా. ఇప్పుడు మన సంగతి ఏంటి మరి? యేసుప్రభు అనే పరలోక బోయేజుకు మన దగ్గరున్న వారిని గురించి మనం ఎలాగ పరిచయం చేస్తాం? రెండవది చూస్తామా, సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 38. 1 Samuel chapter 2 verse 10.
38. యోనాతాను పనివాడు. మొదటి పనివారు ఎవరు? బోయజు పనివాడు. రెండో పనివాడు ఎవరు? యోనాతాను పేరు రాశారు కానీ యోనాతాను పనివాని పేరు రాయలేదు. ఆయన పేరు కూడా రాసింది ఎంత బాగుండదు. చాలామంది మా పేరు కూడా పెట్టుకుని ఉంటాం. యోనాతాను అని పెట్టుకునే వాళ్ళు ఉన్నారు కానీ యోనాతాను పనివాని పేరు పెట్టుకునేటానికి పనివాని పేరు లేదు. ఇక్కడ చాలా భిన్నంగా కనిపిస్తుంది చూడండి. ఇలాంటి కుటుంబాలు కూడా ఉంటాయి. నాయన సౌలేమో దావీదును చంపాలనుకున్నాడు. సౌలు కుమారుడైన యోనాతానేమో దావీదును బ్రతికించాలనుకున్నాడు. ఒకే ఇంట్లోనే తండ్రిదొక మనస్సు, కుమారుడిదొక మనస్సు. దైవికమైన మనస్సుకి భిన్నంగా ఉంటే ఏకీవించాల్సిన అవసరమేం లేదు. ఇప్పుడు యోనాతాను వాళ్ళ నాయన చెప్పిన మాట వినాలి కదా బ్రదర్ అని అంటానికి లేదు. ఎందుకంటే వాళ్ళ నాయన దావీదును చంపాలనుకున్నాడు. చంపాలి అంటే అర్థం ఏంటంటే వేరే వారికి హాని కలిగించాలి, నష్టం కలిగించాలి అని ఇంట్లో రక్షణ పొందిన తల్లిదండ్రులు అనుకున్నా కూడా కుమారుడుగా కుమార్తెగా నువ్వు దాంట్లో ఏకీవించాల్సిన అవసరం లేదు. విచిత్రం ఏంటంటే కొంతమంది కుమార్తెలు అలాంటి తల్లిదండ్రులకు లోబడుతుంటారు అనవసరమైన విషయంలో. అవసరమైన దాంట్లో కాదు. యోనాతాను అలాంటి వాడు కాదు. సౌలుకు లోబడలేదు ఈ విషయంలో. దావీదును చంపాలని సౌలుతో యోనాతాను కూడా కలిసిండే పరిస్థితి ఎలాగుండదో మనకు తెలియదు. యోనాతాను భిన్నంగా ఉన్నాడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగవచ్చా? బైబిల్లో యోనాతానులు ఎంతమంది ఉన్నారు? పాత నిబంధనలు ఎంతమంది? కొత్త నిబంధనలు ఎంతమంది? ఈ యోనాతాను ఎన్నోవాడు. మనలో చాలామందికి యోనాతాను అంటే ఇష్టం కదా. దావీదు యోనాతాను బైబిల్లో రాయబడింది కదా. వారు ప్రాణ స్నేహితులు అని రాయబడుతూ వచ్చింది. వారు ప్రాణ స్నేహితులుగా ఉన్నారు. అదే సమయంలో వారి పనివారు, వారికి సహాయం చేసేవారికి ఉన్నారన్న సంగతి కూడా మనకు పరిచయం. కనుక యోనాతాను పనివాడు 38వ వచనం ప్రకారం బాణములను కూర్చుకొని తన యజమాని యొద్దకు తీసేవాడు. ఎవరు బాణాలు? చెప్పరేంటి? మీరు చెప్తారు, నేను చెప్పాలా? 127 4వ వచనం. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు. ఎవరు బాణాలు? ఎవరు బాణాలు? యేసుప్రభువు యందు విశ్వాసం ఉంచిన వారి యొక్క సంతతి. కుమారులు బాణాలు అయితే కుమార్తెలు ఏంటి మరి? ఒకళ్ళు అలాగ ప్రశ్న అడిగారు, బ్రదర్ కొడుకులేమో బాణాలు అంట, కూతుర్లు ఏంటి అని. వాళ్ళు కూడా బాణాలే, దీపావళి కాదు. దేవుని యొక్క బాణాలు, ప్రభు కొరకు వాడబడే బాణాలు. అంటే అర్థమేంటి అంటే దేవుడు వాడుకోవటానికి అవసరమైన సాధన. బాణం వాడేవాడు సరిగా వాడకపోతే ఆనికి తగిలే అవకాశం ఉంది. దాని ఒక పద్ధతి ప్రకారం గురి చూసి పెట్టాల. వేటాడటానికి వెళ్ళారనుకోండి, పాతకాలంలో అడవుల్లో జంతువులన్నీ వేటాడేవాళ్ళు బాణంతోనే వేటాడు. ఇప్పటికీ ఆది మానవులు అంటారు కదా, కొంతమంది ఆయా స్థలాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ బాణాలతోనే వేటాడుతుంటారు. ఈ బాణములు యజమాని యుద్ధకు తెచ్చేవాడు. ఇప్పుడు చెప్పండి, అంటే అర్థమేంటి? అంటే యవనస్తులైన వారిని, ఆత్మీయంగా ఉన్న వారిని యేసుప్రభు యుద్ధకు తీసుకున్నాను. బైబిల్ అలాంటి ఉదాహరణ ఒకటి చెప్తారా? నేను చెప్పనా? చిన్న మీరు చెప్పడం అంత బాగుండదు, నేనే చెప్తా. ఉదాహరణకి బర్నబాస్ ఎవరిని తీసుకుని వచ్చినాడు? తార్సు వాడైన సౌలు పౌలుగా మారిన తర్వాత ఎలాంటి బాణం అయ్యాడు? ఇప్పుడు ఆయన చెప్పలేనంత బలమైన బాణం అయ్యాడు. దేవుని చేతిలో ఏర్పరచబడిన పాత్ర అయ్యాడు. బర్నబా లాంటి పనివాడు ఆ బాణాన్ని యజమానిని యుద్ధకు. ఎవరు యజమానుడు? యేసుప్రభు. తిమోతికి రాస్తూ పౌలు అన్నాడు కదా, తన యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర బ్రాకెట్లన బాణము.
కనుక ప్రభు సన్నిధిలో అలాంటి వారిని సిద్ధపరచు. మనమేమనుకుంటామంటే ఆ యవనస్తుని వాడుకోదు బ్రదర్, వాడు సాక్ష్యం బాగాలేదు, వీడిది బాగాలేదు, అమ్మాయిది బాగాలేదు, అబ్బాయిది బాగాలేదు, నాది మాత్రం బాగుంది. అందరూ ఆటకే. తెల్లవారుజామున లేచిపోయిన వాళ్ళు పొలానికి వెళ్ళేలోగా తెల్లవారిందంట. తెల్లవారినప్పుడు లేచిపోయిన వాళ్ళు కూడా పొలంకి వెళ్ళేట్టుగా తెల్లవారిందంట. తెలుగులో ఒక సామెత ఉంది కదా. దాదాపు అందరూ, అందుకే బైబిల్లో రాశారు, యెహోవా కనిపెట్టి చూడగా ఎవడు నీతిమంతుడిగా కనబడగలరు. అలాగని మరి తాగేవాడిని తిరిగి దారంలో అందరిని వాడదాం బ్రదర్. ఇట్లు కూడా మాట్లాడతారు కదా, మాట్లాడటానికి నోరు ఉంది కనుక ఎట్లయినా మాట్లాడతారు. అప్పుడే తెలుస్తుంది కదా మనకి. మరి అంత అవివేకులం కాదు కదా. దారంలో పోయేవాళ్ళు తాగి తిరిగి రోడ్లమ్మడ పడిపోయి అలాంటి వాళ్ళు బ్రదర్ మీరు కూడా పాకింగ్ చెప్పండి, పాటలు పాడండి అని చెప్తామా? బాణాలను సిద్ధపరిచే పని. అసలు బాణం ఎక్కడుందో తెలియాలి కదా నీకు. అందుకని బాణం ఎవరు వదులుతున్నారు? యోనతాను వదులుతున్నారు. ఆ బాణం తిరిగి యోనతాన్ దగ్గర తీసుకురావాలి. దావీదుని కాపాడకపోతే ఏమైద్ది చెప్పండి? దావీదుని సౌలు దావీదుని చంపితే ఏమిటి? మీరు చెప్తారు, నేను చెప్పాలా? నేనే చెప్తా. క్రిస్మస్ ఉండేది కాదేమో. ఎందుకంటే దావీదులో నుండి ఎవరు రావాలా? యేసు, దావీదు కుమారుడు. అందుకే మత్తయి 1:1 రాయబడింది కదా, అబ్రహాము కుమారుడైనా దావీదు కుమారుడైనా యేసుక్రీస్తు వంశావాడు. అందుకే గుడ్డివాడు భర్తమై కేకలేసాడు కదా, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ప్రకటన గ్రంథంలో రాయబడింది, దావీదుకు వేరు చిగురు యూదా గోత్రపు సింహం. కనుక యేసుక్రీస్తు ప్రభువారు దావీదు గోత్రంలో నుండి బయటికి రావాలి. కనుక దావీదు సంపడితే ఎలా? దేవుని ప్రణాళికలు ఉద్దేశాలు ఎంత గంభీరమైనవి. కనుక దావీదును కాపాడటానికి దేవుడు యోనాతానును వాడుకుంటూ యోనాతాను పనివారిని కూడా వాడుకు. మన సంగతి ఏంటి? మన కుటుంబాలు కాపాడే పనివాళ్ళమా? కుటుంబాలు పోట్లాట పెట్టే పనివాళ్ళ? కొంతమంది ఇలాగే ఉంటారు. భార్య భర్తల మధ్యలో కూడా పోట్లాట పెట్టేవాళ్ళు ఉంటారు. అన్నదమ్ముల మధ్యలో పోట్లాట పెట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి సరదా, వాళ్ళు పోట్లాటని అప్పుడు అనుకోరు. అప్పుడు ఏం మాట్లాడతారంటే, అయ్యో బ్రదర్ అది వాస్తవం చెప్పాలని చెప్పినాము, వాళ్ళు అట్లా అర్థం చేసుకున్నారు. అయితే యేసు ప్రభు వారు కట్టే పరిశుద్ధాత్ముడైన పరిచారకుని మనకిచ్చిన, మనం అలాగుండాలని కోరబడుతుంది. రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. రాజుల మొదటి గ్రంథం 7:14. 1 King chapter 7 verse 14. రాజుల మొదటి గ్రంథం 7:14 అదేనా? పనివాడు. చాలు. ఎలాంటి పనివాడు? మన టైపు కాదు. చమత్కారం అంటే నైపుణ్యం కలిగినవాడు. దావీదు కూడా చమత్కారంగా సితారా వాయించేవాడు, నైపుణ్యంగా వాయించేవాడు. అంటే కట్టి పడేస్తారు మనుషులను అంటారు కదా, కొంతమంది మాట్లాడితే ఇతరులను కట్టి పడేస్తారంటారే. ఇప్పుడు ఈ హీరాము సొలొమోను దగ్గర పనిచేయటానికి పిలిపించుకున్నాడు. చిన్న గోత్రం, యూదా గోత్రం కాదైంది, లేవి గోత్రం కాదైంది, రూబేను గోత్రం కాదైంది, సిమోను గోత్రం కాదైంది, నఫ్తాలి అని బైబిల్లో రాసి చిన్న గోత్రం, ఎన్నిక లేనిది. అసలు పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉంటారు అలాంటి గోత్రంలో నుండి వచ్చి అని అనుకుంటాం. సొలొమోను ఎక్కడా, హీరాము ఎక్కడా? సొలొమోను యూదా గోత్రంలో నుండి వచ్చినాడు, హీరాము నఫ్తాలి గోత్రంలో నుండి వచ్చినాడు. ఎక్కడ మ్యాచ్ అవుతుంది? మ్యాచ్ కాదు కదా. నో క్యాస్ట్ ఫీలింగ్, నో పెద్ద నో చిన్న అనేం లేదు ఇక్కడ. సొలొమోను ఆ హీరామును పిలిపించు. బైబిల్లో హీరాములు ఎంతమంది ఉన్నారు? పాత నిబంధన ఎంత, కొత్త నిబంధనలు ఎంత? మొదటి హీరాము ఎవరు? హీరామ్ అంటే అర్థం ఏంటి? మన హీరాములా కాదా? ఇక్కడ పనోని పేరు మాత్రం రాయబడింది. కానీ విచిత్రం ఏంటంటే మనం ఈ పేరు పెట్టుకోవటానికి ఇష్టపడం. నాకు తెలిసి ఎక్కడ ఈ పేరు
వినపడలేదు హీరామ్ అని. బ్రదర్ హీరామ్ అని ఎవరిని పిలిచినట్లు వినపడలేదు. అందరు సాల్మన్లు, దావీదులు, అబ్రహాములు, ఇస్సాకు, యాకోబులు, యోసేపు, పౌలు. ఇక్కడ హీరాము ఇత్తడి పనివాడు, పరిచర్య జరిగించేవాడు, సొలొమోను మందిరం కట్టట్లో పూనుకున్నవాడు. ఇత్తడి ఏ జ్ఞాపం చేస్తాం? దైవికమైన విమోచన జ్ఞాపం. ఇత్తడి సర్పము అరణ్యములు ఎత్తబడింది కదా, కొంతమందిని దేవుని మందిరంలోకి తెచ్చేది, దేవుని మందిరాన్ని సిద్ధపరిచేది, దేవుని మందిరము అలంకరించేది. హీరాము ఈ పనివానిగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. మన సంగతి ఏంటి మరి? మనం హీరాం వలె సొలొమోను మందిరం కట్టించేటప్పుడు హీరాం పని చేశాడు. ఇప్పుడు సొలొమోను కంటే గొప్పవాడు, దేవాలయం కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మందిరం ఇప్పుడు కడుతున్నాడు. అంటే భౌతికమైన మందిరం కాదు, ఆత్మ సంబంధమైన మందిరము. మత్తయి 16:18 మనం చూస్తాం, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్, ఈ బండ మీద నా సంఘమును కట్టుతున్నాను. ఆయన కర్తనే ఉన్నాడు 2000 సంవత్సరాల నుండి. ఇంకెంతకాలం కడతాడో తెలియదు, ఆయన రాకడ ఆలస్యం అయితే. ఆయన కట్టే దాంట్లో మనమును హీరాముల వలె బహు చమత్కారమైన పనివాళ్ళు అయితే ఎంత బాగుంటారు. పనివాళ్ళు పాత నిబంధనలో నుండి చూసిన నేను ఈ మాటలు చెప్తుంటే మరి కొత్త నిబంధన సంగతి ఏంటి బ్రదర్ అని ఎవరైనా తెలివిగా ఆలోచించే వాళ్ళకి అనుమానం వస్తుంది కదా. అక్కడ కూడా ఒక రెఫరెన్స్ చూసి ముగిస్తాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15, 2 Timothy chapter 2 verse 15. దేవుని ఎదుట యోగ్యునిగాను. చాలు. ఎలాంటి పనివాడు? వర్క్ దట్ నీడ్ నాట్ బి అషేమ్, సిగ్గుపడనక్కర్లేని పనివాడు. పనివాడు ఎప్పుడు సిగ్గుపడుకోకుండా ఉంటాడు? యజమానులు చెప్పిన పని అంతా చేస్తే. అందుకే లూకా సువార్తలో ఉంది కదా, యజమానుడు ఏ పూట వస్తాడో తెలియదు, యజమానుడు వచ్చినప్పుడు తన చిత్తము చొప్పున చేయు దాసుడు ధన్యుడు. సిగ్గుపడనక్కర్లేని పనివాడు. యజమానుడు చెప్పిన పని చేయలేదనుకో, ఆ దాసుడు తప్పించుకొని తిరుగుతుంటాడు యజమానుడు వచ్చినప్పుడు. ఏంటి ఎందాక వచ్చిందంటే చేస్తున్నా, అది కరెంటు పోయింది, వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, అది లేదు, ఏదో ఒకటి చెప్తా ఉంటాడు. అది ఎన్ని రోజులని చెప్తాం? పనివాడు ఆహారం నాకు పాత్రుడు కాడా. ప్రభుకు స్తోత్రాలు. ఒకవేళ మనం ఇలాంటి పనివారు కాకపోతే భోజనం దగ్గరికి ఎలాగొస్తాం? మీ ఇంట్లో వంట మీరే చేసుకున్నా, అది మీ ధాన్యమే అయినా, ఆ ఇంటికి యజమానుడు మీరే అయినా, పని చేయకపోతే అన్నం తినాలని మనసు మీకు రాదు. ఎందుకు తినలేదంటే ఈరోజు ఏం పనిలేదు, తినబుద్ధి కావట్లేదంట. ఈ సంవత్సరం అంతట్లో ఏమన్నా ప్రభు పని చేసినామా? మన పని ఫుల్గా చేసుకున్నాంలే, పొలాలు అవి ఇంటి పనులు అన్నీ ఫుల్గా చేసుకున్నాం, పళ్ళు హూనం అయిపోయింది, ఆరోగ్యం కూడా పాడైపోయింది. కానీ ప్రభు పని, ప్రభు కొరకు కట్టుట కోయుట ఏమన్నా చేసినట్లు గుర్తుందా? ఏం చేయకపోతే ఏం చేయాలా? యేసు ప్రభు యొక్క శిలువ దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకొని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మన జీవితాలు సరిదిద్దుకొని యేసు యొక్క శిలువ రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి, ప్రభువా నువ్వు నన్ను పనివనిగా చేసి. ఎంతోమందిని చేయొచ్చు ఆయన. దేవదూతలు ఆయన పంపిస్తే వాళ్ళు వచ్చి దెబ్బకి చేసిపోతారు పని అంతా. బైబిల్లో రాయబడేది కీర్తనల్లో, ఆయన ఆజ్ఞను పాలించువారు, ఆయన చిత్తము నెరవేర్చువారు, వారు ఎప్పుడైనా ఏందో భయభక్తులు కలిగిన వారు. ఆ దేవదూతలు చెప్తే చేయరా? చేస్తారు. అవిధేయులైన మనల్ని యేసు ప్రభు రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి ఈ పని అప్పగించి ఈ పనిలో నమ్మకంగా ఉండాలని కోరాడు. అంతం వరకు ఆయన వచ్చేవారు. ఈ పని వారు నమ్మకంగా లేకపోతే ఎంత కష్టం. నమ్మకమైన పనివారు ప్రభువుకు కనిపిస్తున్నారా లేదు? బోయజు పనివాళ్ళు కనిపిస్తున్నారా లేదు? సొలొమోను పనివాడు, ప్రభు యొక్క పనివాడైన తిమోతి లాంటి వాడు. ప్రభు ఇలాగ ఉండాలని మీరు కోరి శిలువలో రక్తం కార్చి చనిపోయే సమాధిబడి తిరిగి లేస్తే నేను అలాగా ఉండలేకపోయాను. మీ భోజనం ఎలాగ నేను చేయగలను? భౌతికమైన భోజనమే చేయటానికి మనసు రాదు. ఇది జీవాహారం, పైనుండి దిగి వచ్చిన ఆహారం. బైబిల్లో రాయబడిన మాట, పైనుండి దిగి వచ్చిన ఆహారము
నేనే మీ పితరుల మన్నా తిని చనిపోయిర్రి, అయితే నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు. మీ రక్తం చేత కడుగు, పరిశుద్ధపరచు. ఇప్పుడు నుండైనా నన్ను సిగ్గుపడలేని అక్కర్లేని పనివాడిగా వాడుకో. పనివాడు ఆహారమునకు పాత్రుడు కాడా.